బీజేపీలో శివరాజ్ సింగ్ చౌహాన్ సీనియర్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ లీడరు, రేపు కూడా ఇంపార్టెంట్ లీడర్గానే పార్టీలో ఉంటాడు. ముఖ్యమంత్రిగా తీసుకున్న మోహన్ యాదవ్ విషయానికి వద్దాం. ఎందుకు అనామకుల్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రులు చేస్తున్నారు? గుజరాత్లో కూడా భూపేంద్ర పటేల్ ఒకసారి ఎమ్మెల్యేని తీసుకొచ్చి వేసారు, ఇక్కడ రెండోసారి ఎమ్మెల్యేలు, మూడోసారి నరేంద్ర సింగ్ తోమర్ ఉన్నారు, కైలాష్ విజయవర్గీయ ఉన్నారు, ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఉన్నారు. ఇంతమందిని కాకుండా అనామకుల్ని ముఖ్యమంత్రి చేస్తే, లేకపోతే అనామకుల్ని పార్లమెంటరీ బోర్డు మెంబర్ చేస్తే వాళ్ళు మోడీను అమిత్ షాను క్వశ్చన్ చేయరు కాబట్టే చేస్తున్నారు పార్టీలో. ఈ విధంగానే మీ పార్టీ నేతలే అంటారు. ఒక విషయం, నరేంద్ర మోదీ గారిని ముఖ్యమంత్రి చేసినప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు. అవును, నరేంద్ర మోదీ గారిని ముఖ్యమంత్రి చేసినప్పుడు గుజరాత్లో మాస్ లీడర్ కాదు, నేషనల్ సెక్రటరీ ఉండదు, జనరల్ సెక్రటరీ కూడా ఉండొచ్చు, కానీ నేపథ్యం లేదు, ఎన్నిక కాలేదు, ఎమ్మెల్యే లేడు ఎప్పుడు. కాబట్టి ఆ విధంగా కూడా అనొచ్చు. ఇప్పుడు పార్టీలో మోహన్ యాదవ్ సడన్గా రాలేదు, చాలా కార్యకర్తగా అనుభవం ఉంది, విపరీతమైనటువంటి సిద్ధాంతపరంగా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. ఏదో కౌన్ కిస్కా ఇవాళ వచ్చిండు మేము చేసేసినాం అనేటువంటిది లేదు. కాబట్టి రేపు ఆయన లీడర్ అవుతాడు, ప్రూవ్ అవుతాడు. ఇప్పుడు రమణ్ సింగ్ గారు ఛత్తీస్గఢ్కు పంపించినప్పుడు పెద్ద నాయకుడు ఏం కాదు. ఇప్పుడు ఆయన కూడా పక్కన పెట్టి స్పీకర్ చేసేసారు. ఏ పక్కకి ఎవరు పెట్టరండి. ఇప్పుడు స్పీకర్ అంటే క్రియాశీల రాజకీయాలు గుర్తుపెట్టుకోండి, స్పీకర్ను క్రియాశీల రాజకీయాల నుంచి కాదు, రేపు రూల్స్ మారుతూ ఉంటాయి. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన, కాబట్టి అది తక్కువ రోజులు కాదు. ఆయన ఎలక్షన్ ముందు వాడుకున్నారు, వాళ్ళు టైం కాగానే పక్కన పెట్టారు. పక్కకు పెట్టే ప్రసక్తి లేదు. వారు ఇంపార్టెంట్, పాలిటిక్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. రాజస్థాన్లో కూడా మీరు పనిచేశారు, లాస్ట్ ఎలక్షన్ రాజస్థానే పనిచేశారు మీరు. వసుంధర రాజేను ముఖ్యమంత్రి చేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేసినప్పటికీ భజన్ లాల్ శర్మను ముఖ్యమంత్రి చేశారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇప్పుడు భజన్ లాల్ శర్మ. ఆయన ముఖ్యమంత్రి అవుతాడని బహుశా ఆయన కూడా కల్లో ఊహించాడు. అదే విషయం అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అంటే ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నప్పుడు నేను ముఖ్యమంత్రిని అవుతానని, లేకపోతే నేను ముఖ్యమంత్రి కావాలని అనుకున్నోన్ని, అడిగినోన్ని, పోరాటం చేసినోన్ని, నినాదం ఇచ్చినోన్ని చేయాలా? అంటే ఇదేం పద్ధతి? అసలు ఆలోచించడం. గెలుపు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసి గెలుపులో భాగస్వామ్యం కాకుండా ఆయన దారిన పోయే దానాయలను ముఖ్యమంత్రి చేస్తున్నారు బీజేపీలో. ఆయన దారిన పోయే దానయ్య కాదు, 25 సంవత్సరాల నుంచి పార్టీకి చాలా నిష్ఠావంతునిగా పనిచేసిండు, అంకిత భావంతో పనిచేసిండు. ఇవాళ రాష్ట్ర పార్టీకి ఒక జనరల్ సెక్రటరీగా పనిచేసిండు. ఎంతమంది జనరల్ సెక్రటరీలు ఉన్నారండి? ఇప్పుడు ఒక విషయం, మన రాష్ట్రంలో కూడా చాలా మంది జనరల్ సెక్రటరీ ఉన్నారు. మీరు నేషనల్ జనరల్ సెక్రటరీ ఉన్నారు, రాజస్థాన్ మీరు నేషనల్ జనరల్ సెక్రటరీ ఉన్నారు, మిమ్మల్ని ఎంపీ కూడా చేయలే. అక్కడ రాష్ట్రంలో జనరల్ సెక్రటరీని తీసుకొచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే రాజస్థాన్ పార్టీకి ఉన్న తెలంగాణ పార్టీకి సామాజికంగా బలం దృష్ట్యా కూడా తేడా ఉంటుంది. అలా అనేక సంవత్సరాల నుంచి పార్టీ చాలా కింది స్థాయిలో. కాంగ్రెస్ లో అయితే 84 మంది జనరల్ సెక్రటరీ ఉన్నారు రాష్ట్రంలో. బీజేపీ కాంగ్రెస్ కాదు కదా. సామాజికంగా ఇతరత్ర ఆలోచిస్తున్నప్పుడు పార్టీ యొక్క భవిష్యత్తు యొక్క అవసరాలను దృష్ట్యా పెట్టుకుని అందరితో మాట్లాడి చేసిండ్లు అని. వసుంధర, రమణ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్ వీళ్ళకంటే పెద్ద కాదని అనామకుల్ని ముఖ్యమంత్రి చేసి ఏం మెసేజ్ పంపుతున్నారు? ఇప్పుడు వీళ్ళే పెద్దోళ్ళు కాబట్టి వీళ్ళే ఊకే పర్మనెంట్గా ముఖ్యమంత్రులు ఉండాలా పోయేంత వరకు అనేది పార్టీ దృక్పథం కాదు కదా. మరి మోడీ కూడా ఇదే విధంగా తప్పుకుంటాడా? రేపు గెలిచిన తర్వాత నాది కాదు వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడా? ఇప్పుడు మోదీ ఎలా తప్పుకుంటాడు, మోదీని గురించి ఎలా అనేటువంటి విషయం పార్టీ అప్పుడు ఆలోచించాలా. ఇప్పుడు ఆ ప్రశ్న లేదు, ఇప్పుడు నడిచినటువంటి ప్రశ్న. అందుకని సడన్ గా వచ్చింది కాదు. నరేంద్ర మోడీ నేతృత్వంలోనే మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చింది అనుకుందాం. వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఎంపీని ఎవరైనా తీసుకొచ్చి ప్రధానమంత్రి చేస్తారు. తేడా ఉంది. ఇప్పుడు మేము రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రిని ప్రొజెక్ట్ చేసి ఎన్నికలకు పోలేదు. ఇక్కడ ప్రధానమంత్రిని ప్రొజెక్ట్ చేసి ఎన్నికలకు పోయినాం అనుకోండి, అప్పుడు ఈ ప్రశ్న ఉండదు కదా. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ చీఫ్ మినిస్టర్ అని చెప్పలేదా? ఎక్కడ భవిష్యత్తు చీఫ్ మినిస్టర్ అని చెప్పలేదు. ఈ ముగ్గురికి ఎక్కడ కూడా మేము ఈసారి ఎన్నికలలో భవిష్యత్తు ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి విషయం ప్రొజెక్ట్ చేయట్లేదు. వచ్చిన తర్వాత ఎన్నికల తర్వాత ఇది వ్యూహాత్మకమైన సిద్ధాంతపరమైన విషయం కాదు. ఉండేటువంటి పరిస్థితులలో వ్యూహాత్మకంగా ఏది బాగుంటుంది అని ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయం.